చిన్న కథ. ఒక రాజ్యంలో ఒక వ్యక్తి ఏమో తప్పు చేస్తాడు. ఆ రాజు అడుగుతాడు, ఒక శిక్ష వేస్తాడు. ఆ శిక్ష ఏంటంటే ఆ వ్యక్తిని అడుగుతాడు, నువ్వు 100 ఉల్లిపాయలు తింటావా, 100 కొరడా దెబ్బలు తింటావా అని అడుగుతాడు. అంటే ఆ వ్యక్తి అంటాడు, కొరడా దెబ్బలు గట్టిగా ఉంటే నేను 100 ఉల్లిపాయలే తింటానంటాడు. కూర్చుంటాడు, తింటాడు. ఒక 10 తింటాడు. తినే దగ్గరించి ముక్కు కళ్ళు మండిపోయి నీళ్లు కారిపోతుండే. బాబాయ్ ఇవి తినలేను, హాయిగాను కొరడా దెబ్బలే తినేస్తాను వెళ్తాడు. ఒక 20 కొరడా దెబ్బలు తింటాడు. తట్టుకోలేకపోతాడు. బాబాయ్ నాకు ఇవ్వద్దు, నేను ఆనియనే తింటానంటాడు. మళ్ళీ ఆనియన్ 10-15 నిమిషాలు మళ్ళీ ఇలా అంటాడు. మళ్ళీ అక్కడికి వెళ్తాడు. ఇలా రెండు మారుస్తూ మారుస్తూ తింటూనే ఉంటాడు. మొత్తానికి 100 ఉల్లిపాయలు తిన్నాడు, 100 కొరడా దెబ్బలు తిన్నాడు. ఏం చెయ్యాలో ఆయన నిర్ణయించుకోలేకపోయాడు. చూసారా, మనం తప్పు ప్రతి పనిలోని చేతులు పెడుతూనే ఉంటాం. ఏది పూర్తిగా సక్సెస్గా చేయలేము అనమాట. పని పూర్తయ్యేదాకా ఏది చెయ్యం. అన్నీ మొదలు పెడతాం తప్పితే దాన్ని పూర్తి చెయ్యం. ఇదేనండి మనిషిలో ఉన్న వీక్నెస్. అలా కాకుండా ఏదో ఒక్క పనిని ఎంచుకొని దాన్ని దీక్షగా పట్టుదలగా చేస్తే సక్సెస్ సాధించగలుగుతాం. థ్యాంక్ యూ.